రెండు ఫ్రంటల్ లోబులపై గాయాలు, బహుళముఖ ఎముకలు విరిగిపోవడం, బహుళ దెబ్బలను సూచిస్తున్నాయి. ఇది ఒక పడిపోవడం కంటే హత్యలో సాధారణం. పైన తల మరియు ముఖం గాయాలకి హత్య కన్నా అది తీర్పు అంటే మహిళ తీర్పు అంటే బహుళ మరియు రెండు వైపులు ఉన్న తలగాయాలు హత్య వైపు మొగ్గు చూపుతుంది. తల ముఖం మీద గాయాలు హత్య వైపుకు చూపెడతారు. మెడగాయాలు రోడ్డు ప్రమాదం, మెడగాయాలు అరుదు, నిర్దిష్ట వస్తువును తాకితే మాత్రం సంభవిస్తాయి. హత్య మెడపై గాయాలు బాధితుడిని నియంత్రించడానికి లేదా గొంతు పిసకడానికి సూచిస్తాయి. తీర్పు హత్య వైపు బలంగా మొగ్గు చూపుతుంది. రోడ్డు ప్రమాదంలో మెడగాయాలు అసాధారణం. అవయవ గాయాలు రోడ్డు ప్రమాదం, భుజాలు చేతులపై రాపిడులు, రోడ్డు ర్యాష్ సాధారణం. హత్య చేతులపై బహుళ గాయాలు రక్షణ గాయాలను సూచిస్తున్నాయి. క్లావికల్ ఎముక విరిగిపోవడం నేరుగా దెబ్బ తగలడాన్ని సూచిస్తుంది. తీర్పు హత్య వైపు మొగ్గు చూపు, రక్షణ గాయాలు దాడిని సూచిస్తాయి. వేడి గాయం రోడ్డు ప్రమాదం, రాపిడి వల్ల ఉపరితల గాయాలు సాధారణం. లోతైన వేడి గాయాలు అరుదు. హత్య లోతైన ఓవలాకారపు గాయం ఉద్దేశపూర్వకంగా కాల్చడాన్ని సూచిస్తుంది. తీర్పు హత్య వైపు బలంగా మొగ్గు చూపు, రోడ్డు ప్రమాదంలో ఇలాంటి గాయాలు అసాధారణం. తుది తీర్పు గాయాల ఆధారంగా ప్రవీణ్ కుమార్ పగడాల మరణం రోడ్డు ప్రమాదం కంటే హత్యకు ఎక్కువ సరిపోతుంది. రెండు వైపులా తలగాయాలు, బహుళ ముఖ ఎముకలు విరిగిపోవడం, బహుళ దెబ్బలను సూచిస్తాయి. ఇది హత్యలో సాధారణం. మెడపై గాయాలు రోడ్డు ప్రమాదంలో అసాధారణం. హత్యలో నియంత్రణ లేదా గొంతు పిసకడాన్ని సూచిస్తుంది. చేతులపై గాయాలు రక్షణ గాయాలుగా కనిపిస్తాయి. క్లావికల్ ఎముక విరిగిపోవడం దాడిని. తొడపై లోతైన వేడి గాయం ఉద్దేశపూర్వకంగా కాల్చడాన్ని సూచిస్తుంది. ఇది హత్యలో సాధారణం. కొన్ని గాయాలు రాపిడిలు, తలగాయం రోడ్డు ప్రమాదంతో సరిపోతాయి, కానీ మెడగాయాలు, రక్షణ గాయాలు, లోతైన వేడి గాయం హత్యను బలంగా సూచిస్తుంది. మరింత ఫోరెన్సిక్ విశ్లేషణ, రెండవ పోస్ట్ మార్టం, సీన్ రిక్రియేషన్ అవసరం, కానీ గాయాల నమూనా హత్య వైపు మొగ్గు చూపుతుంది. నా పోస్ట్ మార్టం ఇది అనాలిసిస్ బేస్డ్ ఆన్ ద పిఎం రిపోర్ట్. అక్కడ దాకా మీకు పిఎం రిపోర్ట్ చూశాను. కంపారిజన్ ఆఫ్ ది రిపోర్ట్ నేను లాస్ట్ అంతా చెప్పింది అన్నీ పంపిస్తాను. ఇప్పుడు ఐజీ గారు చాలా టెక్నాలజీని ఉపయోగించాం. ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళ నిపుణుల్ని రప్పించాం. ఇలాగ పైకి ఎగిరి ఇలాగ వెళ్ళి ఇలా పడిపోగానే పైకి ఇలా ఎగిరి అలాగ వెళ్ళలేదు, బండి స్పీడ్గా వచ్చింది, బండి మళ్ళీ ఈయన మీద పడిపోయింది. అదే కదా ఆయన చెప్పింది. కామన్ సెన్స్ కూడా ఉన్నవాడు ఎవడో కూడా బండి ఇలాగ చూపించిన తర్వాత మనిషి కింద అడిగిపోతే బండి ఎదరికెళ్ళి వెరీ దానికి ఫారెన్సిక్ ఎవడో అవసరం లేదు అని చెప్పాడు. నేను కూడా ఈ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఐఏకి, జీపీటీకి, ఏఐకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, జీపీటీకి, జెమినీకి, గూగుల్కి అన్నిటినీ తీసుకుని నా రిపోర్ట్ తయారు చేసి దాంట్లో ఇది హత్య అని చెప్తుంది. సార్ ఐజీ గారు మీరు కూడా తీసుకున్నారు కదా టెక్నాలజీని, మేము కూడా తీసుకున్నాం. మా టెక్నాలజీ హత్య అని చెప్తుంది, మీ టెక్నాలజీ యాక్సిడెంట్ అని చెప్తుంది. ఎందుకంటే మీరు సృష్టించిన నకిలీ ప్రవీణ్ కుమార్ ఫుటేజ్ ఉంది కదా, ఎక్కడా కూడా ప్రవీణ్ కుమార్ ముఖంతో దాన్ని ఎక్కడా ఇది ప్రవీణ్ కుమార్ ముఖం అని ఎక్కడా మీరు పోలీసులు నిరూపించలేదు. ఎక్కడ చెప్పారు కానీ ఎక్కడ నిరూపించలేదు. చూశానండి, అది నేను నా దగ్గర ఉంది. నాకేం తెలుస్తుంది అని కుటుంబ సభ్యులు, కానీ అది అది నేను చూశాను. ఈయన హ్యాండిల్ పట్టుకోకుండా క్లచ్ని పట్టుకున్నాడు, పెట్రోల్ బంక్ కొట్టేదాన్ని. దాంట్లో ఆ ముఖం ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ కాదని నేను నమ్ముతాను. అది కాదని వాళ్ళని అడిగారు ఎవరన్నా? వాళ్ళు ఏదైనా ఎప్పుడైనా బయటకు వచ్చారు అసలు ఇప్పుడు వరకు? వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా సార్. ఆల్రెడీ ఒక మనిషిని పోగొట్టుకున్నారు, ఇంకో 2 పాపలు ఉన్నారు, వాళ్ళని చంపేస్తామని బెదిరింపులు ఉన్నాయి. ఆ సుగుణాకర్ రావు అంటే ఎవడండి? సుగుణాకర్ రావు అంటే ఎవడు? ఎవరతను? అంటే ఎమ్మెల్యే, ఎంపీయా? అంటే ఏమన్నా పదవి ఉందా? అంటే ఏదైనా పార్టీలో కాదు సార్, అది కాదండి. ఏదైనా కాదు అది కాదు సార్. ఆయనకి ఏదైనా అది కాదండి. ఆయన
ఆయనకి ఏమన్నా పదవి ఉందా ఏ పార్టీలో అన్నా? పోనీ ఏమన్నా సోషల్ వర్కరా? ఎవడో ఏదో క్వశ్చన్ గాడు బచ్చానా కొడుకు అది కాదండి. అప్పుడు అది కాదండి, మీరు పలానా ఓడు మా ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడండి, పలానా ఓడు మీ మీద ఆరోపణ చేశాడంటే దానికి సమాధానం చెప్తాను. రోడ్డుని అది కాదు సార్ రోడ్డు మీద బోల్డ్ మంది నన్ను ఆరోపిస్తూ ఉంటారు. వాళ్ళ పత్తి కొడుకు నేనెందుకు సమాజం బచ్చగాళ్ళకి సుకుమార్ చేస్తున్న ఈ పోరాటం న్యాయబద్ధంగా ఉంటే కోర్టుసారి తెలుసుకోవాలి. పదే పదే మీడియాకి వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని మరింత ఆందోళన గురి చేస్తున్నారు, ఆవేదన గురి చేస్తారు. మీరేనండి అస్తమానం చెప్పించింది, మీ మీడియా. మీరు చేస్తున్న పోరాటం మేము చెప్పిన ప్రతి ప్రెస్ మీట్లో కొత్త విషయమే చెప్తున్నాను చెప్తే పోలీసులు అడుగుతున్న దానికి తందాన తాన అంటూ మీ మీడియాలాగా వీడియో రిలీజ్ చేసి తర్వాత కొన్ని మీడియా సంస్థలు క్షమాపణ చెప్పి మళ్ళీ వినండి. మీరు క్వశ్చన్ వేశారు, సమాధానం వినండి, ఓపిక ఉండాలి. బిగ్ టీవీ వారు 99 టీవీ వారు ఇప్పుడు ఏం చెప్పాలి? కొన్ని టీవీలు ఏమో క్షమాపణలు వేసి మళ్ళీ అయ్యే టీవీలో ఐజీ రిలీజ్ చేస్తే సిగ్గు లేకుండా విని వచ్చి రిపోర్టులు రాసిన మీరు నన్ను ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళనేమో వరుసగా తాగేశాడు అన్ని ఛానల్లోనూ దొంగ వీడియోలు, దొంగ మనిషిని ఫేక్ వీడియోలు సృష్టించి చూపించి వాళ్ళ కుటుంబాన్ని వినండి, నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. వాళ్ళ కుటుంబాన్ని తీవ్రంగా గాయపరిచింది మీడియా, మేం కాదు. మీ మీడియా సంస్థలు లేకపోతే మాది ప్రజల్లోకి వెళ్ళదేమో అని భయం ఇంతకుముందు ఉండేదండి. ఇప్పుడు అటువంటి భయాలు లేవు, సోషల్ మీడియా వచ్చింది. అంత మిమ్మల్ని లెక్క చేసే పరిస్థితి కూడా లేదు మాకు. మీరు ఒక్కొక్క ఏదో మాట్లాడుతున్నాడు. మెయిన్ యాంకర్లు అనుకున్న చెత్తరా కొడుకులు కొన్ని పచ్చ మీడియాల్లో వాళ్ళు నాకు కూడా పీకలే రావడం. బట్ చెప్తున్నాను, గాయపరిచింది వాళ్ళ ఫ్యామిలీని. మీరు నిజాలు తీసుకొచ్చి బయట ప్రతి దానికి నేను నిజాలు మాట్లాడకపోతే వాళ్ళ కుటుంబం కృషించిపోయింది. తాగుబోతు కింద సృష్టించినందుకు, ఇలా చేసినందుకు. ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేసిందండి మీడియా. ఇప్పుడు మాట్లాడండి మీరు. ఎవరో ఒకళ్ళు అడిగితే నేను చెప్తా. ఆయనకి సమాధానం చెప్పినామండి సార్ 99 టీవీ వారు. మీరు చెప్పండి, అడగండి. కానీ మీరు అడిగారు సార్, నేను చూశాను. మొన్న ప్రెస్ మీట్లో కూడా నేను అప్రిషియేట్ చేశాను మిమ్మల్ని, ముఖ్యంగా మా సన్నీ కూడా అప్రిషియేట్ చేశాడు. కానీ మీరు అడుగుతున్నారు. నేను మీడియా అని అంటున్నానంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మీడియా సంస్థలని, ప్రభుత్వంతో భాగస్వామ్యం లేకపోతే బతకలేని మీడియా సంస్థల్ని, ప్రభుత్వానికి సపోర్ట్ చేసి పదవులు తెచ్చుకున్న మీడియా సంస్థల్ని. ఒక మీడియా సంస్థ యజమాని టీటీడీ చైర్మన్ కాదంటారా? ఒక మీడియా సంస్థ యజమానికి బోలు భూములు కప్పుపెడుతుంది వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు. వీళ్ళు మీడియా సంస్థలు చైర్మన్లు. వీళ్ళు టీవీ నుంచి మనం అంతకన్నా ఎక్స్పెక్ట్ చేస్తామండి. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే సార్ మీరేదో అడుగుతారు. నేను మీడియా విలేకరులతో పని లేదని ఎందుకంటానండి? అన్నాను, మిమ్మల్ని కాదు కదా, మీడియా సంస్థల్ని. మాకు మీడియా ఏదన్నా సరే పెట్టడం మీడియా మీరు ప్రసారం చేస్తారో లేదా అన్నది మీ విషయం. చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మీరు ప్రసారం చేయకపోయినా ఏం పర్వాలే, మీరు వస్తారు, మీరు రిపోర్ట్ ఇస్తారు, మీరు పైకి పంపిస్తారు. కానీ వేయకపోవడం అన్నది మీ చేతిలో లేదు కదా. వాళ్ళు మీ యాజమాన్యం ఏం చెప్తే అది చేస్తారు. మీకు దానికి నెలకి సరిపడా మీకు జీతాలు ఇస్తారు. వాళ్ళు వేసుకోవడం, మీరు వార్తలు సేకరించి పంపాలి. వేయకపోవడం వాళ్ళు ఇష్టం. గవర్నమెంట్కి సపోర్టింగ్ ఉంటే వేస్తారు, లేకపోతే వేయరు. ఇది నేను చెప్తున్నాను. కానీ మీలో ఎవరిని కూడా కించపరచాలని కానీ లేకపోతే మిమ్మల్ని ఎప్పుడూ కూడా కింద పోలీసులు నేను ఎప్పుడు అన్నాను, ఇంక్లూడింగ్ ఐజీని ఎస్పీని కూడా అన్నాను. కారణం ఏంటంటే నడిపిస్తుంది ప్రభుత్వం. ఐజీలు ఎస్పీలు ఈ గత కాంగ్రెస్ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఎలాగ తయారైపోయారంటే ఏ పార్టీలో
అధికారం ఉంటే దానికి బానిసల కింద తయారైపోయారు ఐఏఎస్లు ఐపీఎస్లు. కట్టు బానిసలు. వాళ్ళు ఐఏఎస్ ఎందుకు చదివారు, ఐఏపీఎస్ ఎందుకు చదివారు అని మర్చిపోయి బానిస బ్రతుకు అయిపోయింది ఐఏఎస్లది ఐపీఎస్లది. కాబట్టే నేను వాళ్ళని మాట్లాడుతున్నాను. కాబట్టి ఇది మిమ్మల్ని అంటున్నదని మీరు అనుకోవద్దు దయచేసి. ఒకవేళ మీరు అనుకుని ఉంటే నాకు క్షమాపణ. కానీ మిమ్మల్ని ఎప్పుడూ నేను కింద స్థాయి ఈవెన్ పోలీస్ కానిస్టేబుల్ నన్ను, ఎస్ఏ నన్ను, సిఏ నన్ను, ఎస్పీని కూడా అన్ను, ఐజీని కూడా అన్ను. ప్రభుత్వం ఏం చెప్తే చెయ్యాలి అండి. హర్ష్ కుమార్ ఇంటి చుట్టూ 3 ఉంటారు. ఇప్పుడు అడగండి, ఇక్కడ కానిస్టేబుల్ ఉన్నాడు ఏడి, ఇగో నా ప్రెస్ మీట్కి వచ్చి కూర్చుంటాడు. 3 వస్తారు సెంట్రల్ నుంచి. ఒకళ్ళు ఏం మాట్లాడుతున్నారు హర్ష్ కుమార్ అని టీవీ తీసుకుంటున్నాడు. ఏం చెప్తాను, నా బాధలు నాకు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎప్పుడు నా మీద నిఘా ఉంటుంది. కాబట్టి ఇది హత్య, 100% హత్య. ఐజీ గారు ఏదైతే టెక్నాలజీ ఉపయోగించుకుని చెప్పారో అదే టెక్నాలజీ ఉపయోగించుకుని నేను హత్య అని ప్రూవ్ చేస్తున్నాను. కాబట్టి రేపు సభ్య సమాజానికి రేపు 4:30కి ప్రవీణ్ పగడాల చనిపోయిన స్థలం దగ్గరికి అక్కడికి వచ్చి ఆ హత్యని ఖండిస్తూ ప్రవీణ్ కుమార్ పగడాలకి నివాళులు అర్పిద్దాం. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ ఈవినింగ్ రేపు ఈవినింగ్ 4 గంటల నుంచి 6:30 వరకు ప్రవీణ్ ఎక్కడ చనిపోయాడో అక్కడ ఆయనకి నివాళులు.